అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీకోసానికి అని తీసుకొచ్చిన కాబట్టి వార్తలు ఓడిచిపోయేదనక పురాగా చూస్తూనే ఉండండి అన్నట్టు. మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ సుతం చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు చూద్దామా, షురు చేద్దాం పాండ్రి. చిరంజీవి సారు మా పార్టీలో జాయిన్ కాబోతున్నాడు. మేము ఒక్క మాట చెప్తే చాలు షేరిక్ అవుతాడని చెప్పి చిన్న చిట్కా లీడర్ అంటలేడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ అన్న మాటలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. అరే అసలు రాజకీయాలే వద్దురా నాయన అని చెప్పి సపదాకా సినిమాలు చేసుకుంటున్నటువంటి చిరంజీవి సారు మరి బీజేపీలో ఎందుకు షేరిక్ అవుతున్నాడు? అసలు షేరిక్ అవుతాడన్న మాట కిషన్ రెడ్డి అనే మాట నిజమేనా? చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన మళ్ళొక్కసారి చర్చకు దారితీస్తున్నదయ్యా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు మీడియా మీటింగ్లో మాట్లాడుకుంటా కొన్ని కీలకమైన ముచ్చట్లు చెప్పుకుంటా వచ్చిండు. బీజేపీలకు ఎవరైనా రావాలంటే పిలిచేందుకు నేను రెడీగా ఉన్నానని, వాళ్లకు తగిన స్థాయిని కల్పిస్తానని, ఇప్పటికిప్పుడు నేనేమన్నా మాట చెప్తే పిలవంగానే చిరంజీవి సార్ కూడా వస్తాడని చెప్పి మనసులో ఉన్న మాటను బయట పెట్టిండు అయ్యా. మరి ఈ మాటలు మరి చిరంజీవి సారు కిషన్ రెడ్డి సారు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకున్నారు ఏందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రాజకీయాలలో ఇది ఆ టాపిక్ అయ్యింది. మరి కిషన్ రెడ్డి సార్ ఉన్నట్టుండి ఆయన మనసులో ఉన్న మాటను ఎట్లా బయట పెట్టిండు? ఇది నిజంగా వ్యూహాత్మకంగా రాజకీయంగా ఒక ఎత్తుగడని అనుకోవాలా, లేకపోతే చిరంజీవి సార్తో మాట్లాడిన మాటలల్లో ఏమైనా బీజేపీలో దూరే ఆలోచనలల్లో చిరంజీవి సార్ ఏమైనా పర్సనల్ గా చెప్పిండా అనేది మాత్రం పురాగా తెలియదు. ఇక గతంలో చూస్తే చాలా మంది మా పార్టీలో పని చేసిండ్రు, ఇంకట్లనే మా పార్టీ కోసానికని ప్రచారం సుతం చేసిండ్రు. వాళ్ళ సినిమా గ్లామర్ వల్ల బీజేపీ పార్టీకి అదనంగా ఆకర్షణ వచ్చింది. ఇక ప్రస్తుతం చిరంజీవి సార్ కూడా గంతే, ఆయన మా పార్టీలకు అత్తే మంచిగా ఉంటుంది. మరి కిషన్ రెడ్డి సార్ చెప్పిన మాటలు చిరంజీవి సార్ మీద కేవలము మాటలకే పరిమితం కాకుండా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వైఖరిని క్లియర్ కట్గా చెప్తున్నదయ్యా. అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నదని చెప్పి బీజేపీ చెప్తూనే ఉంటది. మాకు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెసే అంటున్నది. ఎవడో పనికిరానోడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలని ఎదురు ప్రశ్ననే వేసుకుంటూ వచ్చిండు. మాటలల్లా మాట కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరును ఎత్తి చూపుకుంటూ వచ్చిండు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలల్లా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఏదేమైనా చిరంజీవి సార్ ను పిలిస్తేనే ఆయన వస్తాడు, బీజేపీలకు జాన్ గానీకే రెడీగా ఉన్నాడు అన్నట్టుగా చెప్పినటువంటి హింటు ఏదైతే ఉన్నదో మరి రాబోయే రోజులల్లా నిజంగానే చిరంజీవి సారు కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టు బీజేపీలకు అత్తడా అనే డౌట్ అనుమానాలు అయితే బాగా మందిలనే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ చిరంజీవి సార్ చెప్పిన ముచ్చట్లలో అంతటా హాట్ టాపిక్ అవుతున్నదయ్యా. ఇక శానద్దుల తర్వాత రోజక్క మళ్ళా మైక్ ముందరకు వచ్చి క్లాస్ వీక పట్టిందయ్యా కూటమి సర్కారుకు. ఇలా చంద్రాల సార్ను తీసుకొచ్చింది, లోకేశం సార్ను తీసుకొచ్చింది, పవనాల్ సార్ను ఇక గట్టిగానే పాయింట్అవుట్ చేసుకుంటా మాట్లాడబట్టింది. మరి ఉన్నట్టుండి రోజక్కకు ఎందుకు కూటమి మీద గంత కోపమో అరుచుకుందాం పాండ్రి. ఇక శానొద్దుల తర్వాత డైమండ్ రాణి అని చెప్పుకునే రోజా మేడం గారు రంగంలోకి దిగిందయ్యా. ఉన్నట్టుండి కూటమి సర్కారుకు గట్టి కౌంటర్లో ఇచ్చుకుంటా ప్రెస్ మీట్ ను పెట్టింది. లక్షల కోట్లు అప్పు చేసుడు సుపరిపాలన, 81,000 కోట్లు పబ్లిక్ పంగనామం పెట్టుడు సుపరిపాలననా, సూపర్ 6 అమలు చేయకపోవడే సుపరిపాలన అంటారా, ఆడపిల్లలను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలననా, రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేసుడు విద్యుత్ ఛార్జీలు పెంచుడు సుపరిపాలన అంటారా అన్నయ్యా? సిబిఎన్ అంటేనే ఒక పెద్ద మోసం, సి అంటే షీటింగు, బి అంటే బాదుడే, ఎన్ అంటే నేరాలు. అధికారంలోకి వచ్చిందే పాపం పెట్రోలు డీజిల్ కరెంటు ఛార్జీలను బగ్గా పెంచిండ్రు. పొదలీలా జగనన్న వచ్చిన సునామీని తట్టుకోలేక తల్లికి వందనాలు భయపడి వేసిండ్రు. అమ్మ ఒడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది, దాన్ని ఆసరా చేసుకునే మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిల్లు. జగనన్న స్కూళ్ళ అభివృద్ధి కోసానికని చెప్పి 2,000 పైసలు కట్టి చేస్తే సైకో అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా సైతాన్ అనాలా? లోకేశా జోకేశా? పబ్లిక్ నవ్వుతున్నారు అని రోజా మేడం గారు కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఈ తీరుగా గట్టిగానే బయటపట్టింది. ఇక అందరితో ఆగలేదు, పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎవరికి పోతే ఏందన్నట్టు ఏమైతే నాకేందన్నట్టుగా ప్యాకేజీ ఇస్తారు, పవర్ ఉంటే చాలని చెప్పి పవన్ అంటున్నాడు. విద్యార్థులకు రైతులకు ఇబ్బందులు అవుతుంటే పవన్ నిద్రపోతున్నాడని విమర్శన చేసుకుంటా వచ్చింది. ఈ కూటమి సర్కార్ హనీమూన్ పీరియడ్ ఒడిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడున్న అధికారులు వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతులల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమైందో తెలుస్తలేదు. వరుసగా గుళ్ళు కూలిపోతుంటే ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ వచ్చింది అయ్యా రోజా మేడము.
ఇక రోజా ఇచ్చిన కౌంటర్కు రీకౌంటర్లు కూడా గట్టిగానే ఇస్తున్నారు. నువ్వు హైదరాబాద్లలో టీవీ షోలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా క్లబ్లు పబ్బులు పట్టుకొని బూతు షోలు చేసుకునే నీకెందుకమ్మా? నువ్వు హైదరాబాద్ నుండి మాట్లాడేదేంది? నువ్వు ఏదైనా రాజకీయం మాట్లాడాలంటే వచ్చి ప్రత్యక్షంగా రాజకీయాలు చూసి మాట్లాడాలి. నువ్వు హైదరాబాద్ ఉంటే నీకేం తెలుస్తుంది? నీ ఎంజాయ్మెంట్ నీకే సరిపోతలేదని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు చాలా మంది. మీరు అనవసరంగా నన్ను బెదిరించి భయపెట్టియాలని చూస్తే అవన్నీ నడవవు. ఏం నన్ను అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. ఒక్కసారి కాదు, యాది పెట్టుకో, 100 సార్లైనా సరే నేను జైలుకు పోయడానికే సిద్ధంగా ఉన్నా. ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. అలాంటప్ప మనుషులం కాదు మేము. నీ తాటాకు సప్పులకు ఎవరు భయపడేటోళ్ళు లేరని చెప్పి గట్టిగానే కరాఖండిగా కౌంటర్ ఇవ్వబట్టిండు రేవంత్ రెడ్డి సార్కు కేటీఆర్ సారు. మరి కేటీఆర్ సార్ గంతగరం ఎందుకు కావాల్సి వచ్చిందో చూడాలి కదా. అర్థ చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ముచ్చట్లలో ఏసీబీ విచారణకు హాజరుపడ్డాడయ్యా. ఈ కేసులో ఆయన ఏవనగా ఉన్నాడు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థలకు పైసలు చెల్లించినట్టుగా కేటీఆర్ సార్ మీద ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. ఇక కేసీఆర్ సార్ విచారణ సందర్భంగా ఏసీబీ ఆఫీస్ ఎదుట పెద్ద బందోబస్తునే ఏర్పాటు చేసిండ్రు. ఇక ఏసీబీ కేసుకు కేటీఆర్ సార్ హాజరుపడుతున్నాడన్న ముచ్చట్ల పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ దగ్గరకు చేరుకున్నారయ్యా. ఈ సందర్భంగా కేటీ రామారావు సార్ మాట్లాడుకుంటా, నా మీద కేసులు పెట్టి విచారణల పేరుతోని నన్ను ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకుంటామని అనుకున్నాడు మీ మూర్ఖత్వం. చట్టాలు న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇవాళ నన్ను ఏసీబీ విచారణకు పిలిచి కాంగ్రెస్ సర్కారు రాక్షస ఆనందం పొందుతున్నది. 3 సార్లు కాదు కదా, 30 సార్లు పిలిచినా సుతం విచారణకు నేను హాజరుపడతా. విచారణ తర్వాత నన్ను అరెస్టు చేసినా చేయొచ్చు అని కేటీఆర్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. తెలంగాణ కోసం గతంలో జైలుకే పోయి వచ్చిన వాళ్ళం మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా అనుకుంటా కేటీఆర్ సార్ గట్టిగానే మాట్లాడబట్టిండు. లై డిటెక్టర్ కూడా నేను సిద్ధం. కాంగ్రెస్ బీజేపీవి దొంగాటలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి కేటీఆర్ సార్ మస్తు గర్రానికి వచ్చిండు. రైతు బంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేసిండ్రు. 420 గ్యారంటీలు హామీల మీద ప్రశ్నలు ఎత్తనే ఉన్నాం మేము. ఒక్కదానికి కూడా సమాధానం అత్తలేదు వాళ్ళ నుంచి. లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరు అనుకుంటా అని ఈ తీరుగా బయటకు వచ్చిన తర్వాత గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండు తెలంగాణ సర్కారుకు కేటీఆర్ సారు. ఏందో ఏమోనోళ్ళ కాంగ్రెస్ కు పేద దిక్కైనటువంటి సోనియా గాంధీ మేడం దవాఖానా పాలైంది. ఉన్నట్టుండి దవాఖానలో చేరిక పడ్డది. ఏవో అనారోగ్య సమస్యల కారణంగా దవాఖానలో చేరికైనట్టుగా అందరూ చెప్తున్నారు. కానీ అసలు ఏమైంది? సోనియా గాంధీ మేడం ఉన్నట్టుండి దవాఖానలకు ఎందుకు చేరిక కావాల్సిన అంత అవసరం ఏమున్నదో వార్త తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ మేడం మళ్ళొక పారి అనారోగ్యం బారిన పడ్డదయ్యా. ఢిల్లీలో గంగారాం దవాఖానలో అడ్మిట్ అయ్యిందట మేడం. ఇక ఆమెకు పేగులకు సంబంధించిన సమస్య ఉండుతోని దవాఖానలకు చేర్పించిండ్రట. ఇక గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆమెను పరీక్షణ చేసి వైద్య పర్యవేక్షణలో ఉంచిండ్రట. ఇక ఈ ముచ్చటను దవాఖానా పెద్ద డాక్టర్లే చెప్పుకుంటూ వచ్చిండు. అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చిళ్ళు. ఇక డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం సోనియా గాంధీ మేడం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆమెను గమనిస్తూనే ఉన్నామని ఈ ముచ్చటను ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ చెప్పుకుంటా వచ్చింది. గత వారం కూడా సోనియా గాంధీ మేడం హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ లో సాధారణ వైద్య పరీక్షల కోసం జాయిన్ అయ్యిండ్రు. ఇక జూన్ 7వ తారీఖున ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతూనే సిమ్లా దవాఖానకైతే తోలుకొని పోయిల్లు. ఇక అక్కడ ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షలను చేపించుకున్నది. ఇక వైద్య పరీక్షల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసిల్లు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ సీఎం మీడియా ప్రధాన సలహాదారు ఎవరైతే ఉన్నారో నరేష్ చౌహాన్ సారు మీడియాకు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మళ్ళా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 78 ఏళ్ల సోనియా గాంధీ మేడం గంగారాం దవాఖానలో పేగుల సమస్యతోని అడ్మిట్ అయ్యిందట. ఇక ప్రస్తుతానికైతే మేడం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదట. ఇక ఏదేమైనా సోనియా గాంధీ మేడం ఆరోగ్య సమస్యలతోని దవాఖానలో ఈ మధ్యకాలంలో షాన్సార్లే అడ్మిట్ అయ్యిందట. మరి ఏమైందో ఏమో అని చెప్పి అటు పక్కన కాంగ్రెస్ నాయకులలో మాత్రం జరంత టెన్షన్ గట్టిగానే కనబడుతున్నది. ఏదేమైనా మేడం ఆరోగ్యం కుదుటపడి మంచిగా నిమ్మతంగా బయటకు రావాలని చెప్పి మనం సుతం కోరుకుందాం. మన ధమాకా దుమ్ముదులిపై ఆర్తలకేంచి మా పాలన చూస్తుంటే మీకు కళ్ళమంట అవుతున్నదయ్యా. తల్లికి వందనం అనే పథకం ఖాతాలలో ఎవరి కాళ్ళకు పైసలు పోరుతోని అమ్మలక్కల ముఖాల ఆనందం కనబడుతుంటే మీకు కడుపు మంట పెరిగిపోతున్నది. దీనికోసానికన్నా నా దగ్గర ఒక మందు ఉన్నది, ఆ మందిత్త సపరదాకా దాగి వండుకో అని చెప్పి నారా లోకేష్ సారు గట్టిగానే గరానికి కచ్చుకుంటా జగనన్న మీద పెద్ద కౌంటర్ వేసిండు. ఒక పోస్టును కూడా ఎక్స్ వేదికగా విడుదల చేసిండు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనమై కూర్చున్నది లోకేష్ సార్ పెట్టిన వార్త.
ఇక ఆంధ్రప్రదేశంలో తల్లికి వందనం కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని చెప్పి సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే హ్యాపీగా ఉన్నారు. ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసానికని చెప్పి ఒక్కొక్కలకు 15,000 చొప్పున తల్లుల ఖాతాలలో పైసలను జమ చేసుడైతే అయ్యింది. ఇక దీంతో ఏపీల తల్లుల కళ్ళల్లో ఆనందం తొనికిసలాడుతుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ల ఉత్సాహాన్ని ఇంత నింపినట్టే అయ్యింది. ఇక ఈ పథకం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనుకుంటా వైసీపీ పార్టీ మాటల్ని తప్పుపడతా 2 రోజుల సంధి తీవ్రంగా ఖండన చేస్తున్న నారా లోకేష్ సార్ ఇవాళ ఇంకో అడుగు ముందరికేసిండని చెప్పాలి. ఫన్నీ సెటర్లతోని వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సురకలంటిచ్చిండయ్యా నారా లోకేష్ సారు. ఇక ఎక్స్ వేదికగా ఒక పోస్టును అయితే విడుదల చేసిండు. ఆ పోస్టులో ఏం చెప్పిండయ్యానంటే, తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయ్యింది. తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట 3 పెరిగింది. మళ్ళొక్క పారి అయిన విష పత్రికలల్లా పేకు ప్రచారానికి తెరలేపిండు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా పైసలు జమ చేయలేదు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్లకు నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండు. జగన్ రెడ్డి గారు, మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎట్లా? మాది ప్రజా ప్రభుత్వం, తప్పు చెయ్యనియ్యము. జగన్ రెడ్డి గారు, మీకు కడుపుమంట బాగా పెరిగినట్టున్నది. 2 ఇనో ప్యాకెట్లు పంపిస్తా, వాడండి, కాస్త దగ్గుతుంది అనుకుంటా సెటేళ్లు గట్టిగానే వేసిండయ్యా నారా లోకేష్ సారు. ఇప్పుడు నారా లోకేష్ సార్ పెట్టిన ట్వీట్ అయితే మస్తు హల్చల్ చేస్తున్నది, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక మన మోదీ సార్ విదేశీ పర్యటనలో ఉన్నాడు కదా. ఇక సార్కు ఎక్కడ పోయినా కూడా పబ్లిక్ ఈ దేశం ఆ దేశం అని కాదు, ఏడికి పోయినా ఆయన మార్క్ అయితే పక్కాగా ఉంటారు కదా. అందరూ ఘన స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అయ్యా మోడీ సార్ వచ్చినందుకు. ఇంక అంతనే కాకుండా మోడీ సార్కు ఒక గొప్ప పురస్కారాన్ని బహుకరణ చేసిళ్ళు. మరి ఏమా పురస్కారం ఏందో చూడాలి కదా, వార్త చూద్దాం పాండ్రి. ఇక ప్రధాని మోదీ సార్ పర్యటన సైప్రస్ లో బిజీగా అవుతున్నదయ్యా. ఎక్కడికి పోయినా ఘన స్వాగతం పలకుంటా మత్తు అంగరంగ వైభవంగా మోడీ సార్ కు వెల్కమ్లు గట్టిగానే చెప్తున్నారు. ఇక డిజిటల్ స్టార్టప్ రంగాలలో ఇరు దేశాల పరస్పరం సహకారం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారయ్యా. ఇక ప్రధాని మోదీ సార్ కు ఇది 23వ అత్యున్నత పురస్కారం అని చెప్పాలి. సైప్రస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నికో క్రిస్టో డోలెడెన్ కు ధన్యవాదాలు చెప్పిండు మోదీ సారు. ఇది మాకు లభించిన గౌరవం కాదని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారం అని అన్నాడు మోడీ సారు. సైప్రస్ అధ్యక్షునితో ఉన్నతమైన చర్చలల్లో వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడులల్లో సహకారాన్ని పెంచుడు మీద మోదీ సార్ దృష్టి గట్టిగానే పెట్టిండు. ఇక ఈ పర్యటన భారత సైప్రస్ సంబంధాలను బలోపేతం చేస్తుందని కూడా అంటున్నారు. ఇక G7 సదస్సుకు ముందుగానే యూరోపియన్ దేశాలతోని దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని చెప్పి భావన చేస్తున్నట్టుగా మోడీ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా మోడీ సార్ కు మళ్ళొక పారికి ఇంత అరుదైనటువంటి గొప్ప పురస్కారం దక్కుడు భారతీయులుగా మనందరం ప్రతి ఒక్కరం గర్వపడాల్సిన ముచ్చటని చెప్పి మోడీ సార్ కు మత్తు మంది కితాబులు ఇచ్చుకుంటా తాళీలు కొట్టుకుంటా అభిమానాన్ని అయితే ఎల్లగక్కుతున్నారయ్యా సోషల్ మీడియా వేదికగా. ఇక నీలోపర్ ఛాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఛాయ్లో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ దూరం కెంచి కూడా పని పట్టుకొని ఆ నీలోపర్ ఛాయ్ కోసానికి అని చెప్పి మస్తు మంది బాగా ఎగబడుతూనే ఉంటారు. కాకపోతే ఈ నీలోపర్ ఛాయ్ ఎప్పుడు వివాదంలో ఇరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒక ముచ్చట హాట్ టాపిక్ అయింది, సోషల్ మీడియాలో షేక్ అవుతున్నది ఈ వీడియో. మరి నీలోపర్లో ఇది ఇచ్చినటువంటి ఏడి ఛాయ్ ముచ్చట ఏమా అంటారా? చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్ పోలీసులు మళ్ళొక పారి అత్యుత్సాహాన్ని ప్రదర్శన చేసిల్లయ్యా. తెలంగాణ భవనం దగ్గర పంటున్నటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి నీలోపర్ కేపును ఉన్న పలంగా బంద్ పెట్టిండ్రయ్యా. ఇక కేప్ లోపల షాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడ నుంచి ఎల్లగొట్టిండ్రట. ఆగో గంతగన్నా నీలోపర్ల షాయ్ తాగేటోళ్ళని ఎందుకు ఎల్లగొట్టాల్సిన అవసరం పోలీస్ సార్లకు ఏమొచ్చిందనంటారా? ఇక ఫార్ములా ఈ కారు రేసు ముచ్చట్లలో ఈశారణల భాగంగా హైదరాబాద్ లో ఉన్న బంజారాహిల్స్ లో ఏసీబీ ఆఫీస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ హాజరుపడ్డాడు. ఇక ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతోని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్ లో ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వచ్చిండ్రు అన్నట్టు. ఇక ఈ సందర్భంగా ఆఫీసు గేటు దగ్గరనే బీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ సేనల మధ్యన గట్టిగానే వాగ్వాదం అయ్యిందయ్యా. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నీలోఫర్ కేప్ దగ్గర గుమిగూడే అవకాశం ఉన్నదని భావన చేసిన పోలీసులు జర్రంతా అత్యుత్సాహం చూపెట్టి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టే పని ముందరేసుకున్నారట. ఏదేమైనా గానీ లోపల మా అంతలా మేము షాయ్ తాగుతుంటే మీరు ఇంత బలవంతంగా మమ్మల్ని బయటికి మెడలు పెట్టి గెంటుడు ఇదెక్కడి పద్ధతి? కేటీ రామారావు సారు ఆయన పర్సనల్ విషయం అయ్యా. ఆయన ఏసీబీ అధికారులను ఎదుర్కొంటాడు, మాట్లాడతాడు, వాళ్ళకు వీళ్ళకు ఒప్పందం మధ్యలో షాయ్ దానికి వచ్చిన మాతోటేం
గొల్లెనప్పుడు మేమన్నా కేటీ రామారావు సార్కు అడ్డం పడ్డామని చెప్పి నీ లోపల షాయిదాటానికి వచ్చినటువంటి జనాలు కూడా గట్టిగానే గరంగా పట్టిండ్రు పోలీసు సార్ల మీద. తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సారు మళ్ళొక మంచి ఆలోచన చేసిండు. అమ్మలక్కల మొక్కల చిరునవ్వులు చూడనీకి వాళ్ళ ఖాతాలల్లో పైసలను జమ చేయబోతున్నాడట. ఆ గో ధమాకా దుమ్ము దులిపేదంట గిసొంటి వార్త మేము చూడలేదు జప్పున వార్త చెప్పుండ్రి అని అంటారా? జప్పున కాదు, ఈ స్పీడ్గా వార్త తెచ్చినా స్కిప్ కొట్టకుండా చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలను ఏకవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు సర్పంచ్ ఎన్నికలకు ముందుగాలనే మహిళలకు 2500 ఆర్థిక సాయం నెలకు అందించేటట్టుగా కీలక పథకాన్ని రూపాంతరం చేసిండ్రయ్యా. ప్రణాళికలను గట్టిగానే రచన చేసుకున్నట్టుగా రూపాంతరం చేసిండ్రయ్యా. ఇక ప్రభుత్వ ప్రధాన హామీలల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఈ పథకం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు గణనీయమైనటువంటి ఆర్థిక భరోసాను కల్పించడే లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నది. ఇక ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది అదనపు బలాన్ని ఇచ్చేటట్టున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన జప్పునే 6 గ్యారెంటీలను అమలు చేసుడు స్టార్ట్ చేసింది. ఇప్పటికే మహిళల కోసానికని చెప్పి పిరి బస్ అని, 500కే గ్యాస్ సిలిండర్ అని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ వరకు పిరిల కరెంట్ అని ఇటువంటి పథకాలు అమలుకి తీసుకొచ్చినాయి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు లబ్ధిదారులకు మొదటి నిధులు కూడా ముట్టినాయట. ఇక ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు 2500 రూపాయలను అందించేటట్టుగా ఆ దిశగానే సర్కారు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి 30,000 వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి పైసలు. ఇక ఈ పథకానికి సంబంధన చేసి ఇది విధానాలను అధికారులు ముమ్మరంగా అందిస్తున్నారయ్యా. 55 ఏళ్ల లోపు మహిళలకు ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తున్నది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పింఛను అంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛనని, వితంతు పింఛనని, దివ్యాంగుల పింఛమని ఇసొంటి ఏం పొందనోళ్ల కోసానికనే మహిళలకు ప్రత్యేకంగా నిర్మాణం చేసింది ఈ పథకం. వాళ్లకు మాత్రమే సాయం అందించేటట్టుగా ఆలోచన చేస్తున్నది. ఇది ప్రభుత్వ హామీల అమల్లో పారదర్శకతలు, సామాజిక న్యాయాన్ని పాలన చేస్తున్నదని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గతంలో కూడా చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి సారు తొందరలోనే మహిళలకు తీపి కబురు తెలియజేస్తాడని చెప్పిండు కదా. ఆ తీపి కబురు ఇదేనని చెప్పి మహిళలు అయితే మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పథకం వచ్చిన ముచ్చట్లల్లా. ఇక జనరల్గా మనం బస్ ఆపాలనుకో జర్ర ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి అన్న ఆపు 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 అనగానే ఆపుతారు కదా. కానీ ఒక అన్న ఎరేటిగా బస్ ఆపిండంట. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఆగో ఏమయ్యా వార్త అంటవా చూడు తెచ్చిన. ఏందో ఏమోనోళ్ళ కొంతమంది చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తన చేస్తారు. సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అయ్యా ఈ మాట అంటే అక్కడ నుంచి బస్ వస్తున్నదా, బస్ వస్తా అంటే అన్న బస్సు కోసం ఏటింగ్ చేస్తున్నాడు. సరే కామనే కదా అని అనుకుంటే ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులో ఏడ ఆపుతలేరు కాబట్టి ఇక అన్న చేతుల రాయి పట్టుకొని మరి రెడీగా ఉన్నాడు. మరి డ్రైవర్ చూసి దెబ్బకు బండి ఆపిండో లేకపోతే జనరల్ గానే ఆపిండో తెలియదు కానీ మొత్తానికైతే అన్న బస్ ఆపుతోని ఆ బండను పక్కన పడేసి బస్ ఎక్కిండా నిమ్మతంగా. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఏమన్నా ఏం టాలెంట్ అన్నా, నువ్వన్నా, మాసన్నా, తోపన్నా, పులన్నా బస్సు ఇట్లా కూడా ఆపుతారా అని మాకు ఇప్పటిదానికే ఎరకగాలేదన్నా, నిన్ను చూసిన తర్వాతనే అర్థమైందన్నా అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కూడా కొంత కామెంట్లు పెడుతున్నారు అయ్యా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు. ఉన్నదాన్ని చక్కగా వాడుకున్నాడేమో కానీ సత్యనాశ చేస్తుంటారు చాలా మంది. ఒక్కడు చేసిన పనికి వ్యవస్థ మొత్తం కుప్పగూలినట్టు అయింది. కర్ణాటక కోర్టు మత్తు సీరియస్ అవ్వకుండా నిషేధం కూడా విధించబట్టింది. ఆగో దేని మీద విధించిందయ్యా నిషేధము ఏమంటారా? వార్త తెచ్చిన పురాగా చూడుండ్రు మీరే. కర్ణాటక సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలను నిలిపేసింది అయ్యా. ఇక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ముచ్చట్లల్లా ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలు వాళ్ళ సేవలను సోమవారం నుంచి బంద్ పెట్టిండ్రు అయ్యా. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వాళ్ళ సేవలను నిలిపేస్తున్నట్టు ర్యాపిడో సంస్థ కూడా చెప్పుకుంటూ వచ్చింది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక బైక్ టాక్సీ సేవలను ఊబర్, మోటో కొరియర్ కింద మార్చగా ఓలా వాళ్ళ యాప్ ల బైక్ టాక్సీ అనే ఆప్షన్ ను పురాగా తీసేసింది అన్నట్టు. ఇక మోటార్ వెహికల్ చట్టంలో ఉన్నటువంటి బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపేయాలంటే కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులను జారీ చేసింది. ఇక జూన్ 15వ తారీఖు వరకు గడువునైతే ఇచ్చింది అయ్యా. ఇక ఈ అంశం మీద క్యాబ్ సర్వీస్ సంస్థలు సవాలు చేసుడుతోని డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థన చేసింది. సోమవారం నుంచి బైక్ టాక్సీ సేవలను నిలిపేయాలని ఆదేశాలను ఇచ్చింది అయ్యా. ఇక జూన్ 20లోగా వాళ్ళ రియాక్షన్ చెప్పాలని చెప్పి కర్ణాటక సర్కారు ఆదేశం చేసింది. ఇక తదుపరి విచారణను జూన్
2024కు వాయిదా వేసింది. ఇక ఈ ముచ్చట్లలోనే బైక్ టాక్సీ సేవలు నిలిచిపోయినాయి అన్నట్టు. ఇక బైక్ టాక్సీల మీద నిషేధం వల్ల గిగ్ వర్కర్ల జీతాలు రోడ్డున పడ్డాయి అనుకుంటా. నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ సీఎం సిద్ధరామయ్య సారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఒక ఉత్తరం రాసిండ్రు. ఇక దీని మీద జోక్యం తీసుకోవాలని కూడా చెప్పుకుంటూ వచ్చిండ్రు. మరి ఇట్లా ఉన్నట్టుండి ర్యాపిడో, ఓలా, ఊబర్లను కోర్టు ఎందుకు గంత గారానికి వచ్చి బంద్ పెట్టిందన్న ముచ్చట మాత్రం ఇంకా ఎవరికైతే తెలియదయ్యా. ఇక చంద్రాల సారు తల్లికి వందనం పథకం కింద ఆల్రెడీ అమ్మలక్కలకు పైసలు వేసిండు కదా. ఇక ఆ పథకం ఇంకా కంటిన్యూ అవుతుండగానే ఇంకొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టిండట చంద్రాల సారు. ఇప్పుడు చెప్పినటువంటి చంద్రాల సారు మాట విని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా వార్తనంటే చెప్పను, మీరే చూడండి. ఇక ఏపీలో మహిళల కోసానికని చెప్పి మళ్ళొక శుభవార్త చెప్పిందయ్యా కూటమి సర్కారు. ఇక కూటమి సర్కారు ఇచ్చిన హామీల మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టే కనబడుతున్నది. ఆల్రెడీ తల్లికి వందనం అనే పథకం పైసలను కూడా పంపిణీ చేసిళ్ళు. ఇక ఈ క్రమంలో తొందరలో ఇంకో పథకాన్ని ప్రారంభన చేసేందుకు రెడీ అవుతున్నదయ్యా కూటమి సర్కారు. అందులో భాగంగానే మహిళలకు చెప్పినటువంటి శుభవార్త వాళ్లను మత్తు సంబరంలో ఉండేటట్టు చేస్తున్నది. ఇక 18 సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాలల్లో దగ్గర 18,000 రూపాయల వరకు జమ చేసేందుకు రెడీ అవుతున్నది. అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెలకు 1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి చంద్రాల సారు అప్పట్లో ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన సంగతి మన అందరికి ఎరికైంది. ఇక ఇప్పుడు ఆ హామీని అమలు చేసేటట్టుగా దృష్టి గట్టిగానే పెట్టిండు సీఎం చంద్రాల సారు. ఇక ఈ ఏడాది కంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టైంలల్లా ప్రతి మహిళ ఖాతాలల్లా ఆడబిడ్డ నిధి జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయ్యా. ఇక మహిళా సాధికారిత, మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసుకుంటా కూటమి సర్కారు ఆడబిడ్డ నిధి అనే పథకంలో పైసలను జమ చేయబోతున్నదట. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించుడే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని చంద్రాల సారు ఆలోచన. ఇక దీని ద్వారా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు సీదాగా వాళ్ళ అకౌంట్లకే కొడతారట. ఇక సీఎం సారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావన గట్టిగానే చేస్తున్నాడు. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చుడే ప్రధాన లక్ష్యమని చంద్రాల సార్ చెప్తున్నాడు. ఇక కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటన్నట్టు. ఇక ఇది అమలు అయ్యేటట్టుగా తొందరగా పనులను వేగవంతం చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం ఆర్డర్లను పాస్ చేసిండయ్యా చంద్రాల సారు. హబ్బా, మొత్తానికైతే ధమాకా దుమ్ముదులిపే వార్తలు ఈ రాజమల్లు తెచ్చిన కాడికి పురాగా ఓడగొట్టిండు. మీరు కూడా ఓడిచిపోయేదానిక చూసిండు కాబట్టి మన మెగా 9 టీవీ ధమాకా దుమ్ముదులిపే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చూద్దాం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే వార్తలతోని నేను అత్తనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు.